ఈ రాశి వారికి ఈ మాసం ఒడిదుడుకులతో ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతూ ఉంది. గ్రహాల స్థానాలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా ఖర్చులు, అధికంగా నష్టాలు అవన్నీ కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. వ్యాపారంలో విషయంలోనే కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో కానీ చిక్కులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ మాస ప్రకారంగా పూర్తిగా చూస్తే ఈ నెల మీకు నిజంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి, కానీ కాస్త ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించి ఏ ద్వారా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులను కాస్త గమనించండి. ఈ నెల ప్రకారంగా చూస్తే కెరీర్ కోణం నుండి ఈ నెల నిజంగానే అనుకూలంగానే ఉంటుంది. దశమస్థానానికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం కూడాను 2వ ఇంట్లో కూర్చొని 10వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. ఇది రాశి చక్రానికి అధిపతి అయిన మరియు మీ కెరీర్లో పెద్దగా ఇబ్బందులు కూడా చూడలేరు. విద్యార్థుల విషయానికే వస్తే అంగారకుడు శుక్రుడు మీ విద్యకు సంబంధించి కాస్త ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను విద్యను మాత్రమే ముందుగా ఉంచుకోవాలి. ఎలాంటి యావిగేషన్స్ గట్రా పెంచుకోవద్దండి. జాగ్రత్తగా ఉండండి. పరీక్షలు ఎక్కువగా శ్రద్ధ వహించండి. తద్వారా మీరు ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. కాబట్టి పరస్పరమైన వివాదాలు అలాంటివి ఏమీ ఉండవు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధువులతోనే కానీ మిత్రులతోనే కానీ చాలా ఆనందంగా ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతూ ఉంది. ఆర్థిక స్థితిపై సరైన శ్రద్ధ ఉండాలి మీకు ఈ రాశి వారికి. ఈ నెల ప్రారంభంలో కుజుడు మరియు శుక్రుడు రాశి చక్రం నుండి 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా చేరే అవకాశం కనబడుతూ ఉంది. ఈ రాశాంతం కూడాను ఆరోగ్యపరంగా విషయంకి వస్తే ఆరోగ్య విషయంలో కాస్త మీరు బలహీనపడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మాస ప్రారంభంలో ప్రథమ వారం 2వ వారం కాస్త ఆరోగ్యంగా ఉంటారు. 3వ వారం 4వ వారం కాస్త ఆరోగ్య విషయంలో కాస్త మీరు జాగ్రత్త వహించడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారు ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండాలి అనుకున్నవారు, ఎలాంటి రోగములు ఎలాంటి ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడాను సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు కలగవు. ఆ సూర్యనారాయణ అనుగ్రహం చేత కష్టములన్నీ కూడా మీకు తొలగిపోతాయి.